సంగీత పరిజ్ఞానం లేకున్నా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతున్న కుసుమకుమారి రామకృష్ణ దంపతులకు సంబంధించిన వారి జీవిత విశేషాలు, సంగీత అభిలాషను మొదటి భాగంలో తెలుసుకున్నాం. ఇక రెండో భాగంలో వారి సంగీత ప్రయాణం ఎలా కొనసాగిందన్నది ప్రత్యక్షంగా పేజీలు మహాభారతం, 1500 పేజీలు రామాయణము, ఇటువంటి పుస్తకాలని పిల్లలకి అర్థమయ్యేటట్టుగా తీర్చిదిద్ది 25 పేజీలు 30 పేజీల్లో దాన్ని చేసి షార్ట్ కట్లో రాస్తుంటుందండి. 16 సంవత్సరాల పిల్లలు, 20 సంవత్సరాల పిల్లలు ఆ పుస్తకం చదివితే అర్థమైపోయినట్టుగా ఉంటుంది. అన్ని పేజీల పుస్తకం పిల్లలు చదవలేరు కదా. 25 పేజీల్లోని షార్ట్ కట్లో రాస్తుంది. వివేకానందుడి చరిత్ర, గాంధీ చరిత్ర, రామాయణము, భారతము, ఇలాంటివన్నీ చాలా పుస్తకాలు చదివింది ఆవిడ. అది మనసుకి బాధ కలిగినప్పుడల్లా ఒక చరణం, పూజ లేట్ అయినా అప్పటికప్పుడు పాటించుకుంటుందండి. మేడ మీద ఎవరైనా పిల్లలు ఆడుతూ పాడుతూ వినోదంగా గెత్తుంటే వాళ్ళని చూసి ఒక పాట అండి. ఒంట్లో బాగోలేనప్పుడు, భగవంతుడిని చూడలేదు 2 మాసాలే కోవిలికి వెళ్ళలేదంటప్పుడు అప్పుడు ఒక పాట అండి. అగ్నిదేవుణ్ణి వర్ణిస్తూ అదొక పాట అండి. భూదేవికి 72 నామములు, ఈ 72 నామాలని వర్ణించి ఒక పాట పాడిందండి. బ్రహ్మంగారు కాలజ్ఞానం అంతా ఒక షార్ట్ కట్లో రాసి మొత్తం కాలజ్ఞానం అంతా రాసి పాడిందండి. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర 450 పేజీల పుస్తకం. ఈ 450 పేజీల పుస్తకాన్ని కూడా 30 పేజీల్లోనే మొత్తం స్టోరీ, అతను చేసిన పనులు, అతను చేసిన కష్ట సుఖాలన్నీ, అతను ఎన్నిసార్లు జైలుకి వెళ్ళాడో, ఎన్నిసార్లు ఏ సంవత్సరాలు ఏ ఊర్లు వెళ్ళారో అన్ని 30 పేజీల్లోనే షార్ట్ కట్లో రాసిందండి మహాత్మా గాంధీ చరిత్ర. అలాగే వివేకానందుడి చరిత్ర కూడా రాసిందండి. ఒక 100 పేజీలు రాసి, ఒక 1000 పేజీల బుక్ అది, ఒక 50 పేజీల్లోనే రాసిందండి ఆవిడ. అలాగే అన్నీ అలా రాసుకుంటా. కృష్ణుడికి లాలిపాట ఉంది కానండి, రాముడికి లాలిపాట లేదు. లాలిపాట ఆవిడ రాసిందండి, సొంతంగా రాసింది రాముడికి లాలిపాట. అదొకటి. నారాయణ మంత్రం ఎక్కడా లేదు. ఆ నారాయణ మంత్రం పట్టించిన వాళ్ళు కరోనా టైంలో కూడా బతికి బయటపడ్డారండి. ఆ టైంలోనే ఆ మంత్రం పాడుతుంటే ఆ టైంలో అంతా, కరోనా టైంలో బయటపడ్డారు అందరండి. అటువంటి నామాన్ని కూడా సొంతంగా ఆవిడ రాసుకోగలిసింది. ఆవిడ సందర్భం చెప్పలేమండి, ఏ టైంలో ఏ పాట వస్తుందో. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ సమయంలో పాట వచ్చేస్తుందండి. స్నానం వంట వండుతుంటప్పుడు ఒక పాట వచ్చేస్తుందండి. ఆ మధ్యన ఒకసారి గ్యాస్ సిలిండర్ వెలిగిస్తుంటే ఆ అగ్ని చూసి అగ్నిదేవుని వర్ణించి పాడిందండి. ఇలాగేనండి. ఇప్పుడు ఆకాశాన్ని వర్ణించి పాడుతుందండి. ఆకాశాన్ని కూడా వర్ణించింది. ఆ వర్ణించిన పాట పాడుతుంది. ఇంకా ఉంది ఆ పాట. ఇది 2017 నుంచి అంటే యాత్రలు మేము 8 సంవత్సరాలు ఏకదిజ్యంగా సంవత్సరానికి 3 యాత్రలు చెప్పుకుని భారతదేశం అంతా తిరిగామండి. భారతదేశం అన్ని యాత్రలు చేసాము. ఒక్కొక్కటి 4 సార్లు 3 సార్లు చేసాము. కాశీ 10 సార్లు వెళ్ళాము. అయితే అక్కడి నుంచి మరి ఓపిక లేక వెళ్ళలేదు అనుకోండి. చార్ధములు, పంచద్వారకులు, జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, 108 దివ్యదేశాలు అన్నీ వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఇంక మరి ఓపిక లేదు, నేను రాననేసి ఇప్పుడు ఇందులో పడిందండి. ఈ పాటలు రాసుకోవడం, భగవద్ జ్ఞానంలో బాగా పడిపోయిందండి. ఇవన్నీ తిరిగి అనుకున్నాను. ఎన్నో పుస్తకాలు చదివింది. ఆ చదివింది ప్రతిదీ కూడా పిల్లలకి ఒకటే చెప్తున్నామండి, చదివిసిన తర్వాత ఏది బుర్రకెక్కదండి. చదివింది రాస్తేనే బుర్రకెక్కుతుందండి. ఎప్పుడైనా సరే చేతిరాత ఉంటేనే అది మన మైండ్లో ఉంటుంది. చేతిరాత రాస్తేనే. చేతిరాత రాయిపోతే మట్టుకు ఎంత చదివినా వేస్ట్ అది. నిశ్చలమైన నీలి ఆకాశమే, నీలి ఆకాశమే, ఆదియు లేదు అంతము లేదు, అందనిది ఆధారం వేలేనిది, నీలి ఆకాశమే, నీలి ఆకాశం. లాలిపాటలు అనగానే ముకుంద మురారి అని చెప్పనేసి మనం కృష్ణుడికి సంబంధించినటువంటి పాటలు మనం వింటూ వచ్చాం. కానీ ఈ దంపతులు రాముడికి సంబంధించి కూడా ఒక లాలిపాటను ఆలపిస్తున్నారు. అదేంటో ఒకసారి వారి గాత్రంలోనే విందాం. అడిగంట. జోలాలి జోలాలి రామ గోవింద, జోలాలి జోలాలి రామ గోవింద, జో జో జోలాలి జోలాలి రామ గోవింద, జోలాలి జోలాలి రామ గోవింద, జో జో. కౌసల్య దశరథుని తనయుడైనావు, తల్లి సుమిత్ర నిన్ను పరమాత్మగా నించే,
కౌసల్య దశరథుని తనయుడైనావు, తల్లి సుమిత్ర నిన్ను పరమాత్మగా నించే, కైకమాత నిన్ను ముద్దు మురిపెముతో పెంచే, వశిష్ఠముని రామ రామాని నామకరణం చేసే. జో జో. ఇప్పటి వరకు కూడా మనం మనసు బాధపడినప్పుడు ఆమె గీతను ఆలపించారు, అదేవిధంగా రాముడి జోలపాటను ఆలపించారు. అంతేకాదు జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించి కూడా ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని స్వయం ఒక వారి తాలూకా వ్యక్తిగత జీవనం అని చెప్పి అనలేం, కానీ వ్యక్తిగత జీవనంలోనే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భావాలను, ప్రపంచంలోని అన్ని కోణాలను వారు పాట రూపంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి గొప్ప దంపతులు అంటే మరో 2-3 ఏళ్లలో వీరు వివాహ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నారు. వారు ఈ సందర్భంలో స్వర్ణోత్సవాలు కాదు వజ్రోత్సవాలు జరుపుకోవాలని, అంతకు మించి ఇంకా ముందుకు వెళ్ళాలని, ప్రజలకు మరింతగా వారి సంగీతాన్ని, సంగీత జ్ఞానాన్ని పాట రూపంలో ఇవ్వాలని మనం ముందే చెప్పుకున్నాం. సంగీతానికి అపారమైనటువంటి శక్తి ఉంది. శిలను కూడా మనుషులుగా మార్చేటువంటి అపారమైనటువంటి శక్తి ఉంది. ఎంతో సుదీర్ఘ కాలం నుంచి బాధపడుతున్నటువంటి రోగగ్రస్తులను కూడా సాధారణ వ్యక్తులుగా చేసేటువంటి శక్తి సంగీతానికి ఉంది. అటువంటి సంగీత జ్ఞానాన్ని పాట రూపంలో ఈ ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఈ దంపతులు సుదీర్ఘకాలం జీవించాలని, సుదీర్ఘకాలం సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిద్దాం. విశాఖపట్నంలోని కనక మహాలక్ష్మి ఆలయం సమీప ఆవరణలో ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో కలిసి జగదీష్ కుమార్, JK న్యూస్.